గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక బీసీ విషయాలు, బీసీ రిజర్వేషన్ల విషయాలు రకరకాల మోసం. మేము ఈరోజు 42% రిజర్వేషన్లకు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఈ 20 మాసాల కాలంలో డిక్లరేషన్ తదనంతర పరిణామాల్లో అనేక సందర్భాల్లో వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా 42% మేము అమలు చేసి తీరుతాం అనేటువంటి మాట మాట్లాడింది. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి భిన్నంగా ఏది జరిగినా బీసీ సమాజం మీ రాజకీయ జీవితానికి సమాధి కడుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మనం మాట్లాడతాం. ఓకే, నిన్న ఏదైతే ఊరిలో మాట్లాడినటువంటి మాటల్ని అసలు ముఖ్యమంత్రి గారు ఈనాటి విద్యార్థి లోకానికి, యువతకు ఏం మెసేజ్ తెలుసుకున్నాడు అంటే, నేను మాట్లాడినటువంటి మాటల్ని బట్టి చూస్తే కనీసం ఎక్కడ నువ్వు ఏ మీటింగ్లోకి వెళ్ళినావు, ఏం మాట్లాడితే బాగుంటుందనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఒక రాక్షసత్వాన్ని ఈనాటి యువతకు, విద్యార్థి లోకానికి కూడా ఆ రకంగా తయారు చేసేటువంటి ప్రవర్తనను, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తనను ఖండిస్తున్నాం. నిజంగా ఎక్కడికి వెళ్ళినా, ఓయూకి వెళ్తే కాళేశ్వరం గురించి, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మేము ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చి కూడా అక్కడ కూడా కేసీఆర్ గురించి మాట్లాడమంటే నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంత నీచమైనటువంటి ముఖ్యమంత్రిని, నీచమైనటువంటి మాట్లాడడం వల్ల రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతింటుందని కూడా చెప్పి చాలా మేధావి వర్గం కావచ్చు, విద్యార్థి లోకం కావచ్చు, యావత్ తెలంగాణ సమాజం కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నారు. అందుకొరకే ముఖ్యమంత్రి గారు మేము ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అసలు నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు ఏం చేసినావు? ఈరోజు ఓయిలో ఏ మాట ఇచ్చినావు? ఏం చేస్తానని చెప్పినావు? మరి ఇలా సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు. ఆఖరికి కేసీఆర్ గారి హయాంలో కట్టినటువంటి భవనాలకే నువ్వు రిబ్బన్లు కట్టేస్తున్నావు తప్ప అసలు నువ్వు ఓయూలో ఏమైనా ఇప్పటి వరకు ఒక నయా పైసా శాంక్షన్ చేసినట్టు దాఖలాలు ఉన్నాయా? ప్రతిదీ మీరు ఎన్ని హైదరాబాద్ సిటీలో కేటీఆర్ గారి హయాంలో వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కట్టినటువంటి ఫ్లైఓవర్స్ కావచ్చు, ఉస్మానియాలో కట్టినటువంటి భవనాలు కావచ్చు, ఇలా ఇక్కడనే కాదు రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి భవనాలను మీరు రిబ్బన్లు కట్ చేయడానికే పనికొస్తున్నారు తప్ప ఈరోజు వరకు ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఓయూ కావచ్చు, మిగతా విద్యా సంస్థలు కావచ్చు, ఎక్కడ కూడా ఈరోజు కొత్త డబ్బులతోటి 20 నెలల్లో ఒక్క నయా పైసా కూడా విద్యా సంస్థలకు ఇస్తలేవు. యువకులకు ఏదైతే ఇలా స్కాలర్షిప్ల విషయంలో కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. ఈరోజు వరకు కనీసం ఆ స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు, ఓవర్సీస్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ లేక పాపం అక్కడ వాళ్ళు పూర్తి చేసుకొని కూడా మరి విదేశాల నుంచి రావాలంటే కూడా సర్టిఫికెట్లు దొరికినటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ముఖ్యమంత్రి గారు నువ్వు ఏ మాటలైతే ఇచ్చినావో నీ 420 హామీలలో 6 గ్యారంటీలలో పూర్తిగా విఫలమై అనవసరంగా డైవర్షన్ పొలిటిక్స్ ఆడుతున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇప్పటికైనా ఇంకా మరి కనీసం ఉన్నటువంటి సమయాన్ని అయినా నువ్వు ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయాలని చెప్పి హామీల గురించే మాట్లాడాలి తప్ప ఇంకొకసారి మా కేసీఆర్ గురించో